ఎవ్రీవన్, నేను మీ ఉషా వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్ ఉషాస్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ వీడియోలో మీకు సొరకాయ కీర్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను నా స్టైల్లో. ఓకే, లెట్స్ గో వీడియో. చాలా బాగుంటుందండి సొరకాయ కీరు. ఫస్ట్ ఏంటంటే ఇలా మనం ఒక మంచి లేత సొరకాయని తీసుకొని దాన్ని గ్రేటెడ్ చేయాలన్నమాట. కొబ్బరి తురిమే దాంతో ఇలా మంచిగా సన్నగా తురుముకోవాలి. మొత్తం ఇలా తురుముకున్న తర్వాత ఈ సొరకాయ తురుములో ఉన్న వాటర్ అంతా ఇలా గట్టిగా పిండేసి దాన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఆ వాటర్ అంతా పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా పిండిన తర్వాత వాటర్ అంతా పక్కకు పెట్టేసుకోవాలి. అది తర్వాత మనకి యూజ్ అవుతుందన్నమాట. చూసారుగా, ఇలా వాటర్ లేకుండా మొత్తం పిండేసి అది వేరే ప్లేట్లోకి తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని అందులో మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ కాజు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా అన్నమాట. ఇలా బ్రౌన్ రంగు వచ్చాక తీసేసుకొని మళ్ళీ దాంట్లో కొన్ని కిస్మిస్లు అవి కూడా బ్రౌన్ రంగు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది నెయ్యిలో వేయించుకుంటేనే మనకు టేస్ట్గా ఉంటుందన్నమాట. సో నెయ్యే యూజ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే అవి కిస్మిస్ తీసేసాక కొన్ని గుమ్మడికాయ గింజలు, ఇవి కూడా బాగుంటాయి అన్నమాట స్వీట్స్లలో. అవి వేయించుకున్నాక కొంచెం రవ్వ, ఇది ఏంటంటే బొంబాయి రవ్వ అన్నమాట. ఇది కీర్లో మనకు చాలా బాగుంటుంది బొంబాయి రవ్వ వేస్తే. దాన్ని కూడా ఫ్రై చేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ అవి అన్నీ ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి ఇంకా ఈ సొరకాయ తురుమున కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా మరి బ్రౌన్ రంగు ఏం కాదు, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. సొరకాయ కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పోయేంత వరకు ఆ నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా వచ్చినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పక్కన పాలు, చిక్కటి పాలు అయితేనే టేస్ట్గా ఉంటుందండి ఈ కీరు. కొన్ని పాలు వేడి చేసుకొని అట్లా మరిగించుకొని పెట్టుకున్న తర్వాత దాంట్లో ఫస్ట్ మనం ఇందాక వేయించుకున్నాం కదా రవ్వ, ఆ రవ్వని వేసి ఉడికించుకోవాలి. తర్వాత దాంట్లోనే ఇలా రవ్వ ఉడికిన తర్వాత సొరకాయ తురుము కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా సొరకాయ తురుము కూడా వేసి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. పాలు చిక్కగా ఉంటేనే బాగుంటాయి, అందుకే చిక్కటి పాలు తీసుకున్నా నేను. 1 లీటర్ పాలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మనకు రవ్వ, ఈ సొరకాయ తురుము అన్నీ మంచిగా ఉడికినవి అనిపించిన తర్వాత అందులో మనం దానికి సరిపడా షుగర్ వేసుకొని, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు షుగర్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. చూసారుగా, రవ్వ కూడా ఉడికిపోయింది. సో షుగరు అదంతా కలిపి అలా కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో టేస్ట్ కోసం ఏంటంటే కోవా అన్నమాట. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ కోవా ఉంటేనే మనకు సొరకాయ కీరుకు టేస్ట్ వస్తుంది. ఇది పచ్చి కోవా అన్నమాట, మనకు స్వీట్ షాప్లో దొరుకుతుంది మామూలుగా. ఆ పచ్చి కోవా తీసుకొచ్చి వేసుకున్నాను. అది ఎవరు ఎంత టేస్ట్ని బట్టి అన్నమాట. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. కానీ అది వేస్తేనే మనకు కీరుకు టేస్ట్ వస్తుంది. ఇలా అది కూడా కోవా కూడా వేసుకొని మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిసి మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫైనల్గా మనం పక్కన వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ కలిసే విధంగా. ఆ పైన మొత్తం నెయ్యి తేలుతుంది చూసారా, మనం స్టార్టింగ్లో నెయ్యి వేసి వేపుకున్నాం కదా. సో అది అన్నమాట.
దాన్ని నెయ్యి వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా అన్నీ వేసి కొంచెం సేపు అలా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నమాట. చూసారుగా, ఇప్పుడు కీరు చాలా చిక్కబడింది. ఇలా చిక్కబడిన తర్వాత మనం తీసి వేడిగా కావాలంటే వేడిగా తీసుకోవచ్చు, లేదు కూల్గా కావాలంటే వేడి తగ్గాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్ అయ్యాక ఇలా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చూసారుగా, ఇది సేమియా కీర్. నా సొరకాయ కీర్ రెసిపీ చూసారు కదా. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.